ముస్లింలకి చదువుకోవడానికి మేము ఉచిత విద్యను అందిస్తాం, వాళ్ళకి రేషన్ ఇస్తాం, లేదా వాళ్ళకి కావాల్సినటువంటి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తాం. ఇందులో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఏ మతం వాళ్ళకైనా ఆ హక్కు ఉంది. ఇక్కడ ముస్లిం కాబట్టి ఇల్లు ఇవ్వమనినో, ముస్లిం కాబట్టి రేషన్ ఇవ్వమనినో, ముస్లిం కాబట్టి మీకు స్కూళ్ళలో చేర్చుకోమని ఎక్కడా లేదు భారతదేశంలో. ఇది రూల్ కదా, ఇది క్లియర్ కదా. కాబట్టి వివక్ష అన్నది ముస్లింల పట్ల లేదు. సేమ్ టైం అలా ఉండటంలో తప్పు లేదు. కానీ ఎక్కడైతే హిందువులని వేధించడం ద్వారా ముస్లింలని సంతోషపెట్టాలి అన్నటువంటి ధోరణే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది? హిందువులని ఒకప్పుడు, ఇప్పుడు భారతదేశంలో పెళ్ళిళ్ళు చేసుకునేటటువంటి అమ్మాయి వయసు 18 ఏళ్ళు ఎవరికి? హిందువులకు ఉంది, క్రైస్తవులకు ఉంది. ముస్లింలకు మాత్రం అది లేదు. షాబానో కేసులో రాజ్యాంగాన్ని మార్చినటువంటి పరిస్థితి ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీనే చేసింది. అదేవిధంగా ఈ దేశాన్ని మొక్కలు చేసినటువంటి స్వతంత్రం వచ్చిన నాడు 4 ఆలయాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని, మసీదులుగా ఉన్నటువంటిది అంతకుముందు ముస్లిం రాజుల కాలంలో దాడులు చేసి దండయాత్రలు చేసి నాశనం చేశారని చెప్పబడినటువంటి దాన్ని మార్చాలన్నటువంటి అంశం మీద హిందూ ముస్లిం పెద్దలు అంగీకరించిన దాన్ని ఆపేసింది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఆనాడే అవకాశం ఉన్నదాన్ని ఆపేసింది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల ఆలయాలు 1947లో ఎట్టయితే ఉన్నాయో అంతే అలాగే ఉండాలి తప్పించి, అంతకుముందు కూల్చినాయి కదా అని చెప్పి వాటిని మార్చడానికి వీలేదని చట్టం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కానీ ముస్లింలకు సంబంధించి మాత్రం వక్ఫ్ మాత్రం ఎప్పుడు క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు ఇవ్వచ్చు అని చెప్పి చట్టం చేసింది ఎవరు? మళ్ళీ 1995లో అదే కాంగ్రెస్ పార్టీ. అంటే ముస్లింలు ఇవాళ వచ్చి ఔరంగజేబు టైంలో ఇది మా వాళ్ళ భూమి అంటే ఇచ్చేస్తారా? అదే హిందువులకు వచ్చేటప్పటికి వీళ్ళ ఆలయాలు మాత్రం 1947 ముందు ఏ లెక్కనుందో ఆ లెక్కనే ఉండాలా? ఏ హక్కులు ఉండవా? అలాగే ఆ మధ్యన తీసుకొద్దాం అనుకున్నటువంటి బిల్లు 2014కు ముందు భారతదేశ ప్రజలు అదృష్టం కొద్దీ ఆగిపోయినటువంటి బిల్లు ఏంటది? ఏదైతే హిందువులకి సంబంధించి ఏదన్నా పండగ చేసుకోవాలంటే, పూజ చేసుకోవాలంటే, భారీ కార్యక్రమం చేసుకోవాలంటే దగ్గరలో ఉన్నటువంటి అన్య మతస్థుల దగ్గర నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలా? మసీద్ దగ్గర నుంచి, చర్చి దగ్గర నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలా? అదే వాళ్ళకి మాత్రం ఏ అనుమతి అక్కర్లేదా? ఏంటిది అసలు? అంటే హిందువులని వేధించడం ద్వారా మరొకళ్ళని సంతృప్తిపరచడం. పర్మిషన్ కావాలంటే అందరినీ పర్మిషన్ తీసుకోమని, లేదా పర్మిషన్ వద్దంటే ఎవరికి పర్మిషన్ వద్దని చెప్పు. కానీ ఇది ఎక్కడ లెక్క? ఈ తరహాది చేస్తా ఇప్పటికి కూడా అది కరెక్ట్ అని వాదించుకోవడం కరెక్టేనా? ఆలోచించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద.